ముందుగా మీడియా మిత్రులందరికీ నా కళాభివందనాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఆశీనులైన కళాకారులందరికీ కూడా నా శుభాకాంక్షలు మరియు అవకాశం ఇచ్చిన మా శివాజన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శివాజన్న గురించి ఒకటే ముక్క చెప్తాను. నేనైతే చెప్పాలి, మా శివాజన్న ఆయనే గెలవాలనుకునే వ్యక్తి కాదు, గెలిపించే వ్యక్తి. అది నేను ఒక వేదిక మీద మీరు అందరు చూసి ఉన్నారు. అందులో ఆయన గెలవాలని ఎప్పుడు అనుకోలే, అందరినీ గెలిపించాలని చూసిండు ఆయన. సో అక్కడ ఆయన ద్వారా నేను చాలా గొప్ప యుద్ధం నేర్చుకున్నా, అంటే బతుకు యుద్ధం నేర్చుకున్నా. అలాగే లోక కళ్యాణం కోసం ఆయన గురించి మీ అందరికి తెలిసిందే. లోక కళ్యాణం కోసం ఆయన ఎప్పుడు నిరంతరం యుద్ధం చేసేటువంటి శివాజీ కాదు, వీర శివాజీ ఆయనే. ఆ విషయం అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో నా విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను పొగడ్డం అని కాదు, వాస్తవం ఇది. నా విషయంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, బోలే నువ్వు పాడు ఒక వేదిక మీద, మీ అందరికీ తెలుసు. ఆ వేదిక పేరు మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించకూడదు, ఈటీకి సంబంధించింది. సో కాబట్టి ముఖ్యంగా ఆ వేదికలో మా శివాజన్న గారు మా అందరికీ ప్రోత్సహించి ఆయన ఒకటే చెప్పారు, బయటికి వచ్చి నేను సినిమా చేస్తే కనుక బోలే ఖచ్చితంగా నీకు సాంగ్ ఇస్తా అన్నారు. మాట ప్రకారం ఆయన బయటకు వచ్చిన తర్వాత నాకు పిలిచి నాకు సాంగ్ ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తి ఆయనే. అన్న చాలా కృతజ్ఞతలు అన్న మీకు. అదేవిధంగా ఇందులో చేసిన లయ గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి మరియు పేరు పేరున అందరికి కూడా, ఈటీవీ సాయి గారికి, అలాగే నా ఈ పాట అంటే ఏ హై పాయా పాయా ఏ హై పాయా పాయా ఎంత ఫన్నీ సాంగ్ మీ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఫన్నీ సాంగ్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి దావత్ల పాయా దినంలో లేరు. దీనికి డ్యాన్స్ కంపోజ్ చేసిన జిత్తు మాస్టర్ మీకు తెలిసిందే. మరి దసరా సినిమాలో ఆయన చేసిన స్టెప్ ఎంత అద్భుతంగా ఉందో, ఇందులో కూడా అలాగే హుక్కు స్టెప్ అదరగొట్టారు ఆయన. దీంట్లో చేసినటువంటి అలీ గారు, బండ్ల గణేష్ గారు, తర్వాత నాతో పాటు చేసినటువంటి టేస్టీ తేజ, నా అన్నగారు ప్రత్యేకంగా నాకు కాల్ చేసి చాలా థ్యాంక్స్ అన్న, ఈ విషయంలో మళ్ళీ చెప్పాలి నేను. ఎందుకంటే అన్నగారు నాకు ఫోన్ చేసి బోలే ఇందులో నువ్వు కూడా చేస్తున్నావు అన్నారు. నేను షాక్ అయినా, చాలా ఆనందం వేసింది. అంటే వినపడ్డంతో పాటు కనపడడం కూడా అదృష్టమే కదా అనుకుని నేను చాలా హ్యాపీ అయినా. చాలా థ్యాంక్స్ అన్న. నేను ఈ మీ జన్మలో మిమ్మల్ని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చి మీ సినిమాకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను తీసుకున్నందుకు. అలాగే ఈ పాట రాసింది మనోజ్ అని తమ్ముడి పాట రాశాడు. ఇది ఉర్దూ నుంచి తీసుకున్నటువంటి ఒక మాతృక ఇది. దాన్ని సయ్యద్ షాబుద్దీన్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. షాబుద్దీన్ నోటి నుంచి జాలువారింది ఇది ఒకప్పుడు. సో దాంట్లోంచి నేను తీసుకొని ఇది మంచి టెంపో ఇచ్చేసి ఫన్నీగా లిరిక్స్, అన్నగారు నన్ను రాత్రింబగళ్ళు మంచిగా ఒక రేంజ్లో, అంటే ఈ లిరిక్స్ గురించి ఆయన అస్సలు కాంప్రమైజ్ కాలే, అంత గొప్పగా రాయించుకున్నారు దగ్గరుండి. ఎందుకంటే ఆయన గురించి కూడా చెప్పకపోతే బాగుండదు. మామూలు గెలకడం కాదు, ఒక రేంజ్లో గెలికారు. ఎందుకంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి అంటుండేవారు, బోలే ఇది ఆడియన్స్ వింటారు, బోలే నీకే పేరు వస్తుంది, లిరిక్స్లో కాంప్రమైజ్ కాకు అని చెప్పి ప్రతి క్షణం నన్ను వాయిస్ ఎస్ఎంఎస్లతో మామూలు కాదు అంత బాగా తీసుకున్నారు. థ్యాంక్స్ అన్న. దానికి కూడా చాలా చొరవ. అంత బిజీలో ఉండి ఆయనకి ఎంతో వేరే సినిమాలో బిజీ, ఈ సినిమా వారు సొంతంగా ఈ సినిమాను ఇది చేశారు కాబట్టి, ప్రొడ్యూసింగ్ చేశారు కాబట్టి ఈ ఆ టెన్షన్స్ పెట్టుకొని కూడా చక్కగా బోలే సాంగ్ ఎంతవరకు వచ్చింది నాన్న, ఆ లిరిక్ ఎంతవరకు వచ్చింది అని అడగడం. సో థ్యాంక్స్ అన్న. మీ ఓపిక, మీ సహనం నేను నేర్చుకున్నా చాలా మీ ద్వారా, అన్నీ కూడా నేర్చుకున్నాను. సో అలాగే ఫ్రాంప్ట్, ఒక మనిషి ఎంత ఫ్రాంప్ట్గా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి అనే దాన్ని కూడా మా శివాజన్న మాకు ఆదర్శం. సో వేదిక మీద ఉన్నటువంటి పేరున అందరికి కూడా నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులే మీరే కారణం దేనికైనా. ఇంతమంది మీరు రావడమే ఈ సినిమాకు ఒక మొదటి విజయంగా నేను భావిస్తూ, ఇందాక తమ్ముడు చెప్పాడు చిచ్చర పిడుగు అన్నారు కదా, పాయా పాయా ఏమన్నా నువ్వు? ये सॉन्ग आपको पसंद आया? థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పావు. నేను అంటున్నా ఏ హై పాయా పాయా మీరు అందరూ అనాలే, బడా హిట్ హోగయా అనాలే. థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చిన మా శివాజన్నకు, ముఖ్యంగా మా శివాజన్నకు నా కళాభివందనలు తెలియజేస్తూ దండం అన్న దండం. థ్యాంక్ యూ. బోలే షావలి గారి సాంగ్ లాంచ్ లో ఈ ఎనర్జీ సరిపోదు, మాకు ఒక స్టెప్ కావాల్సిందే. ఇక్కడ జిత్తు మాస్టర్ ఇక్కడే ఉన్నారు. బండ్ల గణేష్ గారు, అలీ గారు స్టెప్ వేయడం చూసాము, కానీ శివాజీ గారు చూడడం మిస్ అయ్యాం. కాబట్టి ఒకసారి సాంగ్ వేస్తే జిత్తు మాస్టర్, బోలే షావలి, మాకు సాంగ్ కావాలి ఫస్ట్. నా జిత్తు మాస్టర్ వేయాలి, అది పద్ధతి అది. సో
యాక్చువల్లీ మీరే పాడారు కదా, మీరే పాడేస్తే బాగుంటుంది పాట యాక్చువల్గా లైవ్గా మా కోసం ఒక 2 లైన్లు. यह पाया पाया यह पाया पाया అగో పాయా ఇది హైదరాబాద్ పాయా అప్పట్ల క్లింటన్ అమెరికా నుంచి భారత్కు ఆయా మన చంద్రబాబు మన సీఎం చంద్రబాబు మన క్లింటన్కి పాయా భిజాయ మన అది సో కాబట్టి సో ఈ పాయ తిన్న మన క్లింటన్ హైదరాబాదు పోత అమెరికాకు పోత పోత ఈ మానవుల ఎగురుకుంట గాయా గాయా ఏ హై పాయా పాయా ఏ హై పాయా పాయా అన్న మిమ్మల్ని చూస్తే బాగుంది కానీ మధ్యలో మిస్ అవుతున్నాయి కానీ వద్దులే. పాడలేనా సరదాగా పాడాను. ఇది మీరు రికార్డింగ్స్లో ఏమి వేయకండి, సాంగ్ వేయండి. అందుకే నేను ముందే చెప్పా, పాయ పాయ సాంగ్ లైవ్లో పాడాలంటే చాలా గట్స్ ఉండాలి ఇది. సో కాబట్టి దీని చిన్న చిన్న ఇవి ఉంటాయి. అవును. సో కాబట్టి ఏ హై పాయా పాయా ఏ హై పాయా పాయా అంతే అయిపోయా. థ్యాంక్ యూ. సూపర్ అండి. మొత్తానికి వరల్డ్ ఫేమస్ పాయ గురించి మేము ఈ పాట ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఓవర్ టు ప్రిన్స్ గారు.